హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. రైట్ నో నా ముందు ఒక నిజంగానే స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కొరియోగ్రఫీలో మనందరికీ తెలిసిందే. రీసెంట్గా జానీ మాస్టర్కి అయితే నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. సో మాస్టర్ అయితే మన ముందు ఉన్నారు, మాట్లాడతాం. మాస్టర్ నమస్తే. నమస్కారం సార్ మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఎలా ఉందంటే నేషనల్ అవార్డు అంటే, ఇన్ కేస్ లాస్ట్ ఇయర్ నుంచి మనకు టాలీవుడ్కి అవార్డ్స్ దండయాత్ర స్టార్ట్ అయిపోయింది. సో ఈసారి మీకు కూడా కొరియోగ్రఫీ కేటగిరీలో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే మన మెయిన్ తెలుగు ఇండస్ట్రీ నుంచి అంటే లాస్ట్ టైము ఏమంటారు మన అంటే లాస్ట్ ఇయర్ అంటే ఒకటి కాదు సార్, చాలా సంవత్సరాల నుంచి కూడా తెలుగు నుంచి వెళ్ళి అంటే మన తెలుగులోకి వేరే వేరే భాషల నుంచి వచ్చి ఇక్కడ చేసి చాలా అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా అవార్డ్స్ గ్రహీతలు. అంటే నేను అంటే ప్రాంతీయ భేదాలు కానీ భాష అది నేను చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఉంటారు కదా, అరే ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి. సో నాకు ఎప్పటి నుంచో ఉండేది ఇది మంచి అవార్డ్స్ అనేది కానీ కొన్ని ఏదైనా మంచి పేర్లు అనేది కానీ తెలుగు నుంచి కూడా రావాలని చెప్పి. బట్ నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే తెలుగు నుంచి ఇంకొక భాషలో మనం వెళ్ళి అక్కడ మనం తీసుకోవటం అనేది చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ అది నేను ఎక్కువ ఆనందిస్తున్నాను. అంటే ఒక తెలుగుడిగా మన తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆదరించి వాళ్ళు మనకు సాంగ్స్ ఇచ్చి ఈరోజు ఆ సాంగ్కి నేషనల్ అవార్డు రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేఘం సాంగ్ మేము అంటే స్టార్టింగ్ నుంచి రీల్స్లలో ఇన్స్టాలో ఫేమస్ అయింది. బట్ అంటే మీ కొరియోగ్రఫీ ఏంటంటే అది అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. అంటే మీ కొరియోగ్రఫీ అంటే కంప్లీట్గా స్పీడ్ డ్యాన్స్ ఉంటుంది. అంటే రామ్ చరణ్ గారికి కానీ లేకపోతే అల్లు అర్జున్ ఈ స్టైల్లో ఉంటుంది. బట్ మేఘం సాంగ్ చాలా మెలోడీ సాంగ్, దాన్ని కూడా మీరు అలానే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి సాంగ్ వస్తుందని? అంటే నేను ఎప్పుడు అవార్డుల గురించి ఎప్పుడు ఏది అవార్డులు వస్తే అలా కంపోజ్ చేయను. బేసిక్లీ నేను జర్నీలు కానీ ఎక్కడైనా కూడా నేను మెలోడీ సాంగ్సే వింటా. నేను డ్యాన్స్ సాంగ్స్ కానీ లేదంటే ఎక్కువ సౌండ్ డిచ్చి ఉన్న ఎప్పుడు వినను. నాకు ఎప్పుడు మెలోడీ కొంచెం పాత సాంగ్స్ ఇవన్నీ కూడా కూల్గా వింటూ ఉంటా. ఎందుకంటే ఆల్రెడీ మన లైఫ్లో సౌండింగ్ వింటానే ఉంటాం కాబట్టి ప్రశాంతంగా. ఎప్పుడు అలా అనుకోలేదు ఏది అవార్డులు తేవాలి అన్నట్టు కంపోజింగ్ ఎప్పుడు చేయాలి. సో మాస్టర్ అంటే ఇయర్ మంచి ఏమంటారు సాలిడ్ అవార్డ్స్ అన్నీ వచ్చినట్టుంది. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు క్లింకారా, ఇటు మీకు నేషనల్ అవార్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంటంటే జానీ మాస్టర్ మనకి మాకు గుర్తొచ్చేది స్టెప్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి వాళ్ళు కాల్ వచ్చిందా? అసలు ఫస్ట్ టైం మాట్లాడారు అసలు? కళ్యాణ్ దగ్గర నుంచి అదే మన లెటర్ అయితే మన డిప్యూటీ సీఎంగా ఆయన మన గవర్నమెంట్ ఒక దాంట్లో మొన్న చెప్పినట్టు సో లెటర్ పంపించడం జరిగింది స్పెషల్గా నా గురించి అభినందిస్తూ. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. బట్ తర్వాత ఆయన బిజీగా ఉంటున్నారు. సో నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను, పోయి కలవటం ఎప్పుడంటప్పుడు అలా కాకుండా ఆయనకి ఏదైనా అనిపిస్తే ఆయన పిలిపిస్తారు. ఆ పిలిపించినప్పుడు వెళ్ళి ఆయన చెప్పిన పనిని నా కర్తవ్యంగా తీసుకొని దాన్ని పూర్తి చేయడం నా బాధ్యత. సో ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ప్రమోషనల్ సాంగ్ ఒకటి అంటే ప్రచార సాంగ్ కూడా ఒకటి కంపోజ్ చేశారు. సో అది చాలా బాగా వైరల్ అయింది. అండ్ అంటే పీకే గారికి చాలా ప్లస్ పాయింట్ అయిందని కూడా చెప్పవచ్చు ఆ సాంగ్. సో ఇన్కేస్ అంటే పొలిటికల్లో కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది అసలు పొలిటికల్ జర్నీ అంటే అంటే జానీ మాస్టర్కి ఏంటంటే కంప్లీట్గా మీ సినిమాలు సాంగ్స్ ఇవి చూసినాం, బట్ టర్న్ తీసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది? అంటే పొలిటికల్ అనేది నేను ఇష్టంగానే వెళ్ళాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు పొలిటికల్ అంటే బాగా ఇష్టం. వెళ్ళాలి, చెయ్యాలి 10 మందికి. అంటే పొలిటికల్ ఎందుకు ఇష్టం కూడా చెప్తాను, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇది చాలామంది ఏదో అంటారు, ఏదో ప్యాకేజ్ ఇచ్చారు, అది ఇచ్చారు, తర్వాత ఏమంటారు ఆఫర్స్ వస్తాయని చెప్పి అట్లా ఇట్లా అని చెప్పి. సార్ నేను నా లైఫ్లో నేను ఒక రాజమౌళి గారి దగ్గర ఒక 2 సంవత్సరాలు తిరిగాను. ఓకే, ఆ రాజమౌళి సార్ దగ్గరికి ఏమంటారు గుర్తింపు, అది కూడా నేను ఒకరు ఉన్నారని చెప్పడానికి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ తయారు చేస్తే ఏం చేస్తాం, మార్కెట్లో దాని గురించి చెప్తాం అనమాట, పబ్లిసిటీతో, అప్పుడే అర్థమవుతుంది. సో అలా రాజమౌళి సార్ దగ్గర నేను తిరిగాను. అక్కడ రాజమౌళి గారిని నేను సాంగ్ అడిగాను. తర్వాత స్టార్టింగ్ స్టేజ్లో మన చరణ్ అన్నని సాంగ్ అడిగాను, తారకన్ సాంగ్ అడిగాను, బన్నని అడిగాను. ఈ ముగ్గురిని స్టార్టింగ్ దాంట్లో నేను ఇలా డెమో చేశాను, ఇది చూడండి, నేను వర్తబుల్ అయితే నాకు సాంగ్ ఇవ్వండి అని చెప్పాను తప్ప ఎప్పుడు నేను ఎవరిని అవకాశాలు అడగల. ఎందుకనంటే అంటే అవకాశాలు అడగటం తప్పని అంటలా, అడగచ్చు, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. ఓకే, నేను చెప్పేది అంటే నేను అలా పోలా, కాకపోతే
నేను చేసే పని ఇది, మీకు నచ్చితే ఇవ్వండి. మాస్టర్ మాకు ఏంటంటే సినిమా కూడా స్టార్ట్ అయింది, అంటే రీసెంట్ టైంలో హీరోగా చేస్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ సో డిలే అవుతూ వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయటం అంటే కంప్లీట్గా అటు సాంగ్స్, అటు సినిమా, ఇటు పొలిటికల్, సో ఏంటి ఎలా ఉండబోతుంది, ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? క్రిస్మస్కి అనుకుంటున్నాము, 2 షెడ్యూల్ అయిపోయినాయి, ఇంకా ఉంది, ఇంకో 2 షెడ్యూల్స్లో ఫినిష్ చేస్తాను మూవీ. క్రిస్మస్లో సినిమాలు చూసుకొని తర్వాత రిలీజ్ చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాను అంతే. సో అంటే తిరు మూవీ మనందరికీ తెలిసిందే, తిరు చిత్రాంబలం. ఇందాక మీరు తిరు తమిళ్ ఏంటో అని తెలియదు, తిరు చిత్రాంబలంకి గాను వచ్చింది అనమాట నేషనల్ అవార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేషనల్ అవార్డ్ అంటే ఏంటంటే మన కొరియోగ్రఫీలో అంటే మన డాన్సర్స్లో ఎవరికి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే శేఖర్ మాస్టర్ కానీ లేకపోతే అటు గణేష్ మాస్టర్ కానీ సో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది, అంటే దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది మాస్టర్, ఆడియన్స్ నుంచి కానీ సాటి కొరియోగ్రాఫర్ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియోగ్రాఫర్ సైడ్ నుంచి అయితే నాకు వస్తే వాళ్ళకి వచ్చినట్టే నేను అలా ఫీల్ అవుతాను. సో అలాగే గణేష్ అన్నకు వచ్చినా, శేఖర్ అన్నకు వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా కొరియోగ్రాఫర్స్లో మాకు వచ్చినట్టు ఫీల్ అవుతాను. ఓకే, నాకు వచ్చినట్టు ఫీల్ అవుతాను. సో మా కొరియోగ్రాఫర్స్కి అలాంటి ఏం లేదు, అలా లేదు కాబట్టి ఈరోజు మనం ఇది పాన్ ఇండియా వరల్డ్ వైజ్గా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఒకరికొకరు. ఇప్పుడు నా సాంగ్ లేదు, మా సాంగ్ లేదని ఒక సినిమాలో ఒక 3 సాంగ్స్ 5 సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 2 సాంగ్లు ఇచ్చారు, మిగతా 3 సాంగ్లు ఉన్నాయనుకోండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే వేరే ఇంకా వాళ్ళు వేరే ఎక్కడ వెళ్తారో, వేరే భాషలకు ఎక్కడ వెళ్తారో అని చెప్పి మేము చెప్తాం, ఈ సాంగ్ గణేష్ గారు, ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ గారు చేస్తే బాగుంటుంది, ఒకసారి థింక్ చేయండి సార్ అని చెప్తా. అంటే అది కూడా మనం చేయాలని ఒక చిన్న ఇది, ఎందుకంటే నాతో పాటు సాటి కొరియోగ్రాఫర్స్ కదా, సో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమాలో ఒకటే అన్ని సాంగ్లు చేయటం కంటే అందరు మాస్టర్లు ఉన్నారు అనుకోండి, అదొక చిన్న స్పోర్టినెస్, ఏ సాంగ్ బాగుంది, నాది బాగుంది. సో అలాగా ఫ్రెండ్లీగా స్పోర్టినెస్గా ఉంటుంది అనమాట. అందుకని మాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, వీఆర్ వెరీ హ్యాపీ అందరు. సో అంటే మేమందరం ఈగర్గా వెయిట్ చేసేది అంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ వస్తుంది మనందరికీ తెలుసు, అండ్ నెక్స్ట్ హరిహర వీరమల్లు, ఓజీ ఇలాంటివి కూడా వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, అంటే మీ కొరియోగ్రఫీ నుంచి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్కి ఏం చెప్తారు? నేను RC-15లో అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను, డాన్స్ వైజ్ కానీ ఇది టెక్నికల్ పరంగా కానీ మొత్తం ఎక్స్పెరిమెంట్ అనమాట, రెగ్యులర్గా చేయలేదు. సో అది ఆయనకి బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వదా ఇవన్నీ మేము ఆలోచించలేదు, కొత్తగా చేయాలన్నాం, కొత్తగా చేసాం. ఇంకా జనాలు చూసి బాగుందని అంటే హ్యాపీ, లేదని అంటే సర్దిద్దుకుంటాం అంతే. ఓజీలో ఎప్పుడు చేయబోతుంది, అంటే ఓజీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సార్? అంటే కొరియోగ్రఫీ పరంగా అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆయన కంబ్యాక్ సాంగ్స్ గురించి నాకు ఇంకా ఓజీ సాంగ్స్ గురించి నాకు తెలియదు, కానీ బట్ సినిమా అయితే అదిరిపోతుంది, మామూలు కూడా సినిమా. మాస్టర్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, సో రీసెంట్గా ఆయిషా గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు సో చాలా ఎమోషనల్ అయ్యారు, అండ్ మేము ఏంటంటే చూసినప్పుడు మాకు కూడా చిముక్కుంది, ఇంత సపోర్ట్ చేస్తారా ఏంటి అనే టైప్లో ఉంది, చాలా ఎమోషనల్ అయ్యారు. మాకు కూడా చూసేటప్పుడు అనిపించింది, సో ఏంటి అసలు ఆయిషా గారికి సపోర్ట్ కూడా డెఫినెట్గా ఉంటుంది, స్టేజ్ మీద మరీ పిలిచి ఎమోషనల్ అయ్యేది అంటే అది అనుకొని ఏదో అలా కాదు, ఆ టైంలో ఎందుకో లోపల నుంచి తన గురించి చెప్పాలనిపించింది. అంటే నిజంగా అన్ని ప్లేసెస్లో తను ఉంది, అది తల్లి ప్లేస్లో ఉంది, తమ్ముడు ప్లేస్లో ఉంది, అన్న ప్లేస్లో ఉంది, భార్య ఏమంటారు ఫ్రెండ్ ప్లేస్లో ఉంది, సిస్టర్, అంటే అన్ని రకాలుగా ఆమె నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అంటే అన్ని విధాలుగా ఇప్పుడు ఎవరైనా అంతేనండి, ఒక్కరు ఏమంటారు అన్నీ ఉండి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు సపోర్ట్ ఇవ్వటం వేరే, ఏమీ లేకపోయినా కూడా చివరి వరకు నేను ఉంటానని చెప్పి చేపట్టుకుని వస్తారు చూసారా, వాళ్ళని ఎప్పుడు గుర్తించుకోవాలి. ఇంకొకటి నాకు తెలిసి నేను చెప్తున్నాను, ప్రపంచంలో అమ్మ తర్వాత ఎవరైనా చెడు కోరుకోకుండా బాగే కోరుకుంటారు ఎవరైనా, నాకు తెలిసి ఎవరైనా మంచి అంటే మన గురించి ఎవరైనా మంచిగా ఆలోచిస్తారంటే అది భార్య ఉంటుంది. భార్య ఎప్పుడు చెడు కోరుకోదు భర్తది, ఎందుకంటే భర్త బాగుండాలని కోరుకుంటుంది. అందుకే తన చెప్పిన మ్యాక్స్ వింటా నేను. దాన్ని చాలా మంది ఏమనుకుంటారు, ఆమె చెప్తే వింటారు, లేదు తను నా బాగు కోరుకుంటుంది, చెడు కోరుకోదు, కాబట్టి తన జడ్జిమెంట్ బాగుంటుంది. భార్య అంటే నాకే కాదు, ఏ భర్తకైనా కూడా భార్య తీసుకునే నిర్ణయము భర్త బాగుండాలని తీసుకుంటుంది, కానీ చెడిపోవాలని ఎప్పుడు తీసుకోదు. సో అందుకే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాను అంతే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మాస్టర్, అంటే ఇప్పుడు అప్కమింగ్ మూవీస్? నేనా ఇది భూల్ భులయ్యా ఒకటి చేస్తున్నాను, అండ్ రీసెంట్ 3 రిలీజ్ అయింది, ఇట్స్ గోయింగ్ టు బిగ్ హిట్ 3.
అండ్ ఇంకా చాలా ఉన్నాయి గుర్తులేవు. థ్యాంక్ యూ మాస్టర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.